పాత స్నేహాలు మళ్ళీ. చాలా రోజుల తరువాత ధనుష్, దీపక్ మరియు రిషి ఒక పాత పార్కులో కలుసుకున్నారు. ఒకప్పుడు నవ్వులతో నిండిన ఆ పార్కు ఇప్పుడు కొంచెం నిశ్శబ్దంగా ఉంది. హే దీపక్, ఎంతకాలమైంది అన్నాడు ధనుష్ మెల్లగా నవ్వుతూ. అవును ధనుష్, దాదాపు 5 ఏళ్ళు అన్నాడు దీపక్ తన చేతిని ధనుష్ వైపు చాపుతూ. అప్పుడే రిషి దూరం నుండి వారి వైపు నడుస్తూ వచ్చాడు. తన చేతిలో ఒక పాత క్రికెట్ బ్యాట్ ఉంది. ఇది పాత రోజులను గుర్తు చేసింది. రిషిని చూడగానే ఇద్దరికీ నోట మాట రాలేదు. ఒకప్పుడు రోజు కలుసుకున్నవారు ఇప్పుడు ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకున్నారు. కాలం వాళ్లలో చాలా మార్పులు తెచ్చింది. నువ్వు ఇంకా ఆ క్రికెట్ బ్యాట్ పట్టుకున్నావా రిషి అని అడిగాడు దీపక్. మన మొదటి 6ని గుర్తు చేస్తుంది కదా, అందుకే అన్నాడు రిషి గట్టిగా నవ్వుతూ. ఒక్కసారిగా ఆ నిశ్శబ్దమంతా తొలగిపోయింది. ఆ పాత క్రికెట్ మ్యాచ్లు, ఆ పాత జోకులు, వాళ్ళ చిన్ననాటి రహస్యాలన్నీ మళ్ళీ మనసులో మెదిలాయి. వారు తమ పాత రహస్య స్థలం వైపు నడిచారు. అది పార్కు మధ్యలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు. దాని మొదలు మీద కూర్చుని ఎన్నో కలలు కన్నారు. జ్ఞాపకాలు ఎప్పటికీ మారవు కదా అన్నాడు ధనుష్ ఆ రావి చెట్టు మొదలును మెల్లగా తాకుతూ. అవును, మనం ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా ఈ స్నేహం ఎప్పటికీ ఉంటుంది అన్నాడు దీపక్ ఒక చిన్న రాయిని పాత జ్ఞాపకాలను తవ్వుతూ నేల మీద వేస్తూ. మళ్లీ కలుసుకున్న ఆ ముగ్గురు స్నేహితులు నవ్వుకున్నారు. పాత స్నేహబంధం మరింత గట్టిపడింది. ఆ రాత్రి ఆ పార్కు పాత నవ్వులతో మళ్లీ నిండిపోయింది.